వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ యూ డ్రీమ్ ఎవ్రీబడి డ్రీమ్. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్? చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, బట్ వాళ్ళ లైఫ్లో ఉన్న బాధ్యతల వల్ల అవి కొంచెం పక్కన పెట్టి మిగతా అవన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత దాని సంగతి చూద్దాంలే అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అనేది గత 5 yearsగా చాలా స్కోప్ ఇచ్చిందనమాట. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటూనే వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ అనేది, యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ అయింది. వాళ్ళని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కూడా అయ్యారు. దట్స్ వేర్ ద వర్డ్ కేమ్, ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో వన్ సచ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇవాళ మనతో ఉన్నారు, పావని మోపర్తి. అండ్ షీఈస్ అ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఐటీ ఎంప్లాయీ, సెటిల్డ్ ఇన్ కెనడా అనమాట. సో లేట్ చేయకుండా మన గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. హలో పావని గారు. హాయ్ అండి. ఐ డ్రీమ్ మీ డ్రీమ్ అన్నారు. ఇదైతే డెఫినెట్లీ నా డ్రీమ్ అయితే కల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఇది కలలానే ఉంది. సో ఈ కలనీలోనే కంటిన్యూ చేద్దాం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. యాక్చువల్లీ మీ ఉత్సాహం చూసి ఐఎమ్ కైండ్ ఆఫ్ బూస్టెడ్ అప్ అనమాట. పావని గారు, నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ యు ఆర్ మై ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట నేను ఇంటర్వ్యూ చేయడం. ఈ సిరీస్ మీతోనే స్టార్ట్ చేస్తాను. నేను 1.5 months నుండి మీ రీల్స్ ఫాలో అవుతున్నాను. సో మీ ఇంటర్వ్యూ అంతా ఫ్రాంక్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ మీ రీల్స్ చూసినప్పుడు నేను తిను ఎంత కాన్ఫిడెంట్గా తను ఫ్లాంట్ చేసుకుంటుంది ఆ శారీ లుక్లో కానీ. అండ్ యువర్ డాగ్ పేరేంటి? మేరు. ఏంటి మీ ఐడి ఏంటి? అవకాడో. మిస్సెస్ అవకాడో. ఏంటి మిస్సెస్ అవకాడో? ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఎంప్లాయీ కదండి. సిక్ లీవ్ పెట్టుకొని అక్కడ నేను ఫ్లైట్లో వెళ్తున్నట్టు పోస్ట్ చేస్తే పట్టుబడిపోతాను వెంటనే ఇంత ఫాలోయింగ్ తోటి. సో డెఫినెట్లీ పేరు ఎక్కడ తెలియకూడదు అని చెప్పి ఒక పేరు ఆలోచిస్తుండగా మా హస్బెండ్ని ముద్దుగా అవకాడో అని పిలుస్తాను అనమాట. సో అట్లా వచ్చింది పేరు, మిస్సెస్ అవకాడో అని పెట్టేసుకుందాం అని. ఇప్పటికీ అందరూ అడుగుతారు మీ పేరు ఏంటంటే ప్రస్తుతానికి అవకాడో కానిద్దాం అని చెప్తాను నేను. సో అలా వచ్చింది పేరు. అండ్ మీ శారీస్ కలెక్షన్, మీరు ఫ్లాంట్ చేసే విధానం, మీ పోస్టులు కానీ ఎక్కడ నార్మల్గా చెప్తున్నాను, కొంచెం లావున్నా ఎవరైనా అమ్మో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు నేను ఫొటోస్ పెట్టాలా, ఎక్కడికైనా వెళ్ళినా నేను బాగాలేనో, లేకపోతే 100 ఫిల్టర్లు పెట్టి చేస్తారు. మీరు చాలా తక్కువ ఫిల్టర్లు యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు ఏ చేస్తున్నా చాలా ఫ్లాంట్ చేసుకుంటూ మీరు ఆ వరల్డ్ ఎంజాయ్ చేసుకుంటూ పెడుతున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంత కాన్ఫిడెన్స్? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ ఇచ్చిందని చెప్పాలి కాన్ఫిడెన్స్. నేను 2018-19 ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. ఫిల్టర్లు వాడేదాన్ని నేను, కొన్ని యాప్స్ కూడా వాడేదాన్ని సన్నగా కనపడడానికి. సో అంటే నాకు ఇంకా అప్పటికి కాన్ఫిడెన్స్ లేదు నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు అని. సో అలా పోను 1-2 రీల్స్ బాగా వైరల్ అయ్యి లైక్ ఒక రీల్ అయితే 20 million వ్యూస్ వచ్చాయి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత నేను మామూలుగా నేను చీరలు కొనుక్కుంటున్నాను, నేను కడుతున్నాను, పెడుతున్నాను అని మాత్రమే అనుకునేదాన్ని. ఆ రీల్ ఎప్పుడైతే వైరల్ అయిందో నాకు చాలా మంది చెప్పారు మిమ్మల్ని చూసి నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను లిటరలీ మూవ్ అయిపోయాను. ఎందుకంటే నా దగ్గర నిజంగా అన్ని చీరలు కూడా లేవు. అంటే ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్గా కట్టుకొని పెట్టాలి కదా. సో ఆర్థిక స్తోమత సరిపోదేమో అనే పాయింట్ వచ్చింది ఒక దగ్గర. కానీ ఎంతమంది చెప్పారో, ఈవెన్ వాళ్ళు పర్సనల్ స్టోరీస్ కూడా షేర్ చేసుకున్నారు అనమాట. ఇట్లా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇంతలా ఉన్నావేంటి అని చెప్పి ఎవరు పడితే అలా మాట్లాడతారు. కానీ మీరు నుంచొని చూస్తుంటే మేము ఈరోజు చీర కట్టుకున్నాం, ఎంతమంది వాళ్ళు చీరలు కట్టుకొని ఫోటోలు పంపిస్తారు. ఒక అమ్మాయిని కలిసాను నేను, యుఎస్లో కెనడాకు ముందు యుఎస్లో ఉండేదాన్ని. సో తను లిటరలీ నన్ను కలిసినప్పుడు ఏడ్చేసింది అనమాట. మా తమ్ముడి పెళ్ళిలో నేను ఫుల్ రెడీ అయ్యి షాపింగ్ చేసి కట్టుకున్నాను. ఆంటీలు అందరు వచ్చి ఏంటమ్మా డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఇప్పుడు నీకు చీర పెళ్ళి జరుగుతుంది. ఇంకా ఆవిడ పోరు భరించలేక వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చిందంట. సో ఇంకప్పుడు ఆ స్టోరీ చెప్పి తను అసలు లిటరలీ ఏడ్చేసింది. చీర నాకు నచ్చింది నా తమ్ముడు పెళ్ళిలో కట్టుకోవడానికి, కానీ జనాలు ఎంతమంది కామెంట్ చేస్తున్నారు ఇది నీకు సరిపోదు అని. అలాంటి టైంలో మీ రీల్ చూశాను, ఎంత కాన్ఫిడెంట్గా కట్టుకున్నారు. నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు అసలు సరిపోవట్లేదమ్మా స్క్రీన్ మీద, అది ఇది అని. బట్ వాళ్ళ ఆ కామెంట్స్ కూడా చదువుతుంది, నేను రిప్లై చేస్తాను, చాలా స్ట్రాంగ్గా రిప్లై చేస్తాను నేను. సో అది చూసి మాకు ధైర్యం వచ్చింది. అనేసరికి నేను మా హస్బెండ్ ఇద్దరం తన్ని కలిసాం అనమాట. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. అండ్ మా హస్బెండ్ కూడా షాక్ అయ్యారు. ఐ మీన్
నువ్వు మామూలుగా చీరలు కట్టుకుంటున్నావు అనుకున్నానే తప్ప నిజంగా జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే పాయింట్ అక్కడ స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ అది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓకే. సో అప్పటి నుంచి నేను నెమ్మదిగా ఫిల్టర్లు వేయడం తగ్గించడం, ఎడిటింగ్ తగ్గించడం, రియల్గా ఎట్లున్నానో అట్లా. సో నాకు లైక్ ఇప్పుడు వేసుకున్న చిన్న మేకప్ అనమాట, లైక్ అది కూడా లిప్స్టిక్ కళ్ళకి తప్ప ఇంకా రాదు. ఎప్పుడు కలర్గానే దాన్ని, ఎప్పుడు స్కిన్ టోన్ ఈవెన్గా ఉండాలి, బాగా కనిపించాలని. బట్ నాకే అనిపించింది నేను అదే చూపిస్తాను, అది ఎట్లున్నా పర్లేదు. దానివల్ల జనాలు చూస్తున్నారు, నా కాన్ఫిడెన్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. గ్రేట్. ఆ పాయింట్లో ఇంక నేను ఓకే చేద్దాం ఇది అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు వై ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు కదా అని. నా మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు డీల్ చేయబోయే టాపిక్ తను ఇంకా మీదట మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది 4 గోడల మధ్య ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారంటే బాడీ షేమింగ్ అండి. అది ఎలాంటిదైనా బాడీ షేమింగ్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో నేను షీ ఓవర్కమ్ దట్ అండ్ ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చి షీఈస్ ఫ్లాంటింగ్ హర్ సెల్ఫ్. ఎంత గ్రేస్ఫుల్గా తను ఏ డ్రెస్లో అయినా ఎంత కాన్ఫిడెంట్గా తను వర్క్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు అంటే, సో షీఈస్ ద రైట్ పర్సన్ అనిపించింది నాకు మాట్లాడడానికి. సో అందుకోసమే నేను మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేసింది కూడా. యూ హ్యావ్ అంటే ఇప్పుడు మీరు రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్ అనమాట. సో ఈ మీరు ఫేస్ చేశారని చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా, కామెంట్స్లో కూడా. మనం స్టార్టింగ్ నుండి తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన వాళ్ళే, ఇంట్లో వాళ్ళే, మన ఫ్రెండ్స్ దగ్గర నుండే చిన్నగా మొదలవుతాయి ఇలాంటివి. అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎవరైనా అలా అనడము, ఎక్కడ మీరు ఎనఫ్ ఇంకా చాలు, ఇంకా నేను ఉండాలి, ఇవన్నీ తీసుకొని ఇంత నెగిటివిటీ నేను క్యారీ చేయలేని అనిపించింది ఎప్పుడు? సో చిన్నప్పటి నుంచి అండి, నాకు ఒక 5 years నుంచి తెలుస్తుంది. మా ఫాదర్ జనరల్గా తెల్లగా ఉండే పిల్లల్ని వాళ్ళ దగ్గర తీసుకోవటం, నువ్వు భలే ఉన్నావే అంటాం. మా రిలేటివ్స్లోనే నాకు ఆ తేడా తెలుస్తుంది. మా తమ్ముడు చాలా తెల్లగా ఉండేవాడు అనమాట. సో వాడిని ఎక్కువ ముద్దు చేయడం. నన్ను మా మమ్మీ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ ఎలా చెప్పాలంటే, నీకేంటి నువ్వు ఎంత చక్కగా ఉంటావో, ఎంత కళగా ఉంటావో అని వాళ్ళు ఒక్కళ్ళే చెప్పేవాళ్ళు, మిగిలిన చుట్టూ ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. ఇంకా నేను ఎలా ఉన్నానంటే, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారేమో, నేనంటే బాగా ఇష్టం అయ్యి ఉండి నేను ఫీల్ అవ్వకూడదని చెప్పి వాళ్ళు అట్లా నన్ను చెప్తున్నారేమో అనుకునేదాన్ని తప్ప నేను అందంగా ఉంటాను, నేను బాగుంటాను అని ఎప్పుడూ అనుకోలేదు. సో స్కూల్లో కూడా అంటే ఇంకా స్కూల్లో తెలిసిందే కదా, ఆ ఏజ్లో 8th class 7th classలో అప్పుడప్పుడే ఆ అబ్బాయిలు నచ్చుతూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటాం. సో క్లాస్లో బాగా తెల్లగా మంచిగా ఉండే అమ్మాయిలే వాళ్ళు చూస్తారు. సో నాకు అనిపించింది, నాకు ఒక అబ్బాయి అంటే మామూలుగా క్రషెస్ ఉండేవాళ్ళు కదా. సో అప్పుడు నాకు చెప్పడానికో అంటే ఆ అబ్బాయి బాగుంటాడు కదా అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా భయం ఉండేది. ఎందుకు అంటే నాకు అంత సీన్ లేదులే, అసలు నన్ను ఎవరు చూస్తారులే, అసలు నా వాల్యూ ఏంటిలే అన్నట్టే ఆల్మోస్ట్ అది ఇంకా అలానే సాగిపోయింది అనమాట, ఇంకా పెళ్ళి వరకు. సో మాది లవ్ మ్యారేజ్. సో తను ప్రపోజ్ చేసినప్పుడు అంటే ఎన్నిసార్లు సెల్ఫ్ డౌట్ ఉండేది తెలుసా. నిజంగా ఇండియాలో ఉన్నప్పుడే తను నా చిన్నప్పటి క్లాస్మేట్. 7th classలో తెలుసు, మ్యాథ్స్ ట్యూషన్లో ఉన్నప్పుడు తెలుసు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఎప్పుడైతే మాట్లాడుకున్నామో ఆ రాత్రి డిసైడ్ చేసేసుకున్నాం అనమాట, పెళ్లి చేసేసుకుందాం అని. సాయంత్రం 6కో 9కో కాల్ చేశారు. మాట్లాడాం, తెల్లారిదాకా మాట్లాడాం. ఇంకా తెల్లారి ఓకే మనం పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం ఇద్దరం. సో ఇంకా అప్పుడు సెల్ఫ్ డౌట్ చాలా ఉండేది. ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. తను గుంటూరులో ఉండేవాడు, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. ఆ డౌట్ ఏంటో నాకే తెలుసు ఒక అమ్మాయిగా. అంటే తను చెప్తున్నాడా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే ఇష్టం అంటే. నేను ఆ మూమెంట్లో మాట్లాడేంత వరకు బాగానే ఉండేది, కానీ ఒకసారి ఫోన్ పెట్టేశాక నాలో ఏముందని. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అంటే నిజమేనా, టైంపాస్ చేస్తున్నాడేమో, నిన్నెట్లా ప్రేమిస్తాడు, తను చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. సో మాకేదో డౌట్గా ఉంది అని చెప్పి దాని మీద ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా
ఇంకా లైఫ్ అంతా అలానే అనమాట. లైక్ ఒకటే థాట్ ఏంటంటే నేను బాగుండను, ఏదో ఈ లైఫ్ ఇంకా బతకాలి. అసలు ఒక పాయింట్లో ఇంజనీరింగ్ సెకండ్ థర్డ్ ఇయర్లో అనమాట, ఆ మొత్తం వైట్ డ్రెస్సెస్ వేసేసుకుందాం అని కూడా అనుకున్నాను నేను. అన్నీ వదిలేద్దాం, ఏముంది ఏదో ఇట్లా ఉంటాను అని అనుకున్నాను. సో అలా 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 ఇంకా చీరలు ఎప్పుడైనా కట్టుకుందాం అనిపించేది, కానీ బాగా సన్నగా మీకు డౌట్ వచ్చింది అన్నారు కదా, వన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత, వన్స్ కాల్ కట్ అయిపోయిన తర్వాత, అది కాల్ పెట్టేసిన తర్వాత మీరు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయ్యాయి అన్నారు కదా, వాటికి ఆన్సర్స్ దొరికాయా? పెళ్ళయ్యాక ఓకే రూఫ్ కిందకి వచ్చాక కానీ నాకు దొరకలేదు ఆన్సర్స్. మీరు పెళ్లి పీటల మీద కూడా డౌట్ఫుల్ గానే ఉన్నారు, ఎందుకు నాతో ఎందుకు పెళ్లి అని ఆయన అడిగారా డైరెక్ట్ గా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, నాకు నువ్వు ఇష్టం అంతే. ఇంకా ఎందుకు అంటే నేనేం చెప్తాను, నాకు నువ్వు బాగా నచ్చావు, నా జీవితం నీతో ఉంటే బాగుంటుంది. తను చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. నేను ఎన్నిసార్లు గొడవలు పెట్టుకునేదాన్నో, చాలా పొజిటివ్నెస్ ఉండేది. తను వేరే ఏదో అమ్మాయితో మాట్లాడితే అయ్యో మాట్లాడేశాడు, ఇంకా నన్ను వదిలేసేపోతున్నాడు, అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది. సో పెళ్ళయ్యి జీవితం మొదలెట్టాక ఒక 2-3 సంవత్సరాలు అయ్యాక కానీ నాకు తెలియలేదు ఇది ప్రేమ అని అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నా మీద ఉన్న సొసైటీ నా మీద పెట్టిన ఇన్ఫ్లుయెన్స్ అంత పనిచేసి, ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ దొరికినా దాన్ని అది దానంటే మీకు స్వీకరించడానికి మీకు ఆల్మోస్ట్ 2-3 years పట్టింది. 6 years ఆఫ్ ప్రేమ, 6 years ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పట్టింది అనుకోండి మా ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అని నాకు యాక్సెప్ట్ చేయడానికి. సో అది యాక్సెప్ట్ చేసిన రోజున నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ మీరు ఇప్పుడు చూస్తున్న కాన్ఫిడెన్స్. నిజంగా ప్రేమ దొరికినప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెన్స్ లైక్ ఇక డెఫినెట్లీ దానికి మించింది ఏమి లేదని నేను చెప్తాను అనమాట. కానీ ఇంట్లో వాళ్ళ నుండి ఉన్న ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ అంతా బాగానే ఉండేది కదా ఇంట్లోనూ. బట్ స్టిల్ బయట నుంచి ఒక థర్డ్ పర్సన్ వచ్చి నా లైఫ్లోకి పెళ్లి రూపంలో వచ్చి ఉంటున్నారంటే మీరు అది నమ్మలేకపోయాను. నేను అనుకునేదాన్ని వీళ్ళు నన్ను కన్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు. ఇంకా చుట్టూ అంటే సినిమాల్లో చూసిన, అడ్వర్టైజ్మెంట్లో చూసిన అమ్మాయిలు ఎప్పుడు అందంగానే ఉంటారు, లావుగా ఉన్న అమ్మాయిలు ఎవరు చూపించరు. సో ఇంకా అది అట్లా పడిపోయింది, అమ్మాయిలు అంటే ఇలానే సన్నగా అందంగా ఉండాలేమో. ఇంకా అదొక ఫిజికల్ హ్యాండిక్యాప్నెస్ లాగా, యా. సో అట్లా అనిపించేది నాకు. సో చదువుకున్నాను, చదువు వస్తుంది బాగా, టీచర్లు పొగిడేటప్పుడు బాగా అనిపించేది, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఓకే అనిపించేది. సో అది ఉండేది. బట్ నాకు నేనుగా కాన్ఫిడెంట్గా చిన్నప్పుడు నాకు చాలా భయాలు కూడా ఉండేవన్నమాట. ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తర్వాత రోజు వెళ్ళడానికి భయం క్లాస్లో. ఏమో అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఫేస్ చేయడానికి భయం. ఇంటి పక్కన తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉన్నారు, పక్క అపార్ట్మెంటే అనమాట. ఒకసారి రోడ్ మీద వెళ్తూ ఆయన్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయాను నేను. ఆయన పిలిచి ఎందుకు ఇట్లా చేస్తున్నావు, తెలుసు కదా నేను నీకంటే, నాకు ఎందుకో భయం అండి తెలిసిన వాళ్ళని కూడా పలకరించడానికి అని, మన యాక్సెప్ట్ చేయరేమో అని. ఇట్లా మీరు ఫీల్ అవుతున్నారు అని అమ్మకి కానీ నాన్నతో కానీ షేర్ చేసుకున్నారు? లేదు, అంటే వాళ్ళే ఇప్పుడు అలా పక్కింటి పిల్ల చాలా అందంగా ఉందనుకోండి, కళ్ళు పెద్దగా ఉన్నాయి, ఎంత బాగుందో కదా అని అన్నప్పుడు నాకు నేను ఓకే ఇంక ఇది నా లైఫ్ అనుకునేదాన్ని. అంటే వాళ్ళకి చెప్పడంలో పాయింట్ లేదనిపించింది నాకు. సో ఇంకా అది ఎప్పుడు ఎవరితో ఏం షేర్ చేసుకోలేదు. ఏజ్ నుండి ఇలాగా అంటే మీరు 5 years అని చెప్పారు, 5 years నుంచి తెలుస్తూ ఉంది. ఇంకా కొంచెం 8th 9th క్లాసులకి వచ్చేసరికి ఇంకా బాగా, ఇంకా లైఫ్ దాని మీద ఫోకస్ అయినప్పుడు ఇంకా బాగా తెలిసిందనమాట. సో అసలు అంతెందుకంటే నాకు పెళ్ళి సెట్ అయినప్పుడు రిలేటివ్స్కి ఫోన్ చేస్తే అలా ఎలా కుదిరింది పెళ్ళి అన్నారు. ఓ మై గాడ్. అంతే, నేను పెళ్ళప్పుడు 85 kgs ఉండేదాన్ని. సో అసలు నీకు పెళ్ళే సెట్ కాదు అన్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా, అమ్మాయి లావుగా ఉంటే పెళ్ళి కాదు, ఇంటికి పెళ్లి సంబంధాలకు వచ్చి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఒక అబ్బాయి వచ్చి
పెళ్లి సంబంధం చూసి తను ఐటీ ఆల్మోస్ట్ 1.5 lakhs శాలరీ, నీ తొడలు చాలా లావుగా ఉన్నాయని వెళ్ళిపోయాడంట పెళ్లి సంబంధాల్లో. సో ఇలానే చుట్టూ ఎంతమంది ఇలాంటి స్టోరీస్ చెప్పారు. సో నేను అలాంటి స్టోరీసే చూశాను. సో ఆల్మోస్ట్ ఒక 16 years నుంచి అయితే బాగా ఉంది. అసలు ఇంక నేను వేస్ట్, ఓన్లీ చదువుకోవడానికి సంపాదించడానికి ఉద్యోగం తప్ప మంచి డ్రెస్ వేసుకోవాలి, ఇట్లా రెడీ అవ్వాలి అని అసలు ఆలోచన కూడా ఉండేది కాదు. సో ఎప్పుడైతే నేను పెళ్లిలో ఫస్ట్ టైం చీర కట్టుకొని, ఇంక అప్పుడంటే పెళ్ళికి కంపల్సరీ నచ్చకపోయినా మేకప్ వేస్తారు, నగలేస్తారు కదా. వచ్చిన అందరూ చాలా బాగున్నావు అంటే నమ్మలేదు, యాక్చువల్లీ నమ్మలేదు. పెళ్లి ఫోటోలు వచ్చి చూస్తే నేను ఆ ఫోటోని చూసుకొని నేను నిజంగా అందంగా ఉన్నాను ఫస్ట్ టైం అనుకున్నాను. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి ఫోటోలు తీసిస్తే బా ఎంత అందంగా ఉన్నాను అని. నైస్. సో ఇట్లా పెళ్లి ఫిక్స్ అయింది, తిను ప్రపోజ్ చేశారు పెళ్ళికి అని ఇంట్లో చెప్పినప్పుడు అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు? దేర్ ఓకే? నమ్మలేదు. నిన్నెందుకు ఎలా ప్రేమిస్తాడు, ఏదో ఉంది, నిజంగానే ప్రేమిస్తున్నాడా అని ఎవరన్నారు అన్నమాట? అంటే పర్టికులర్ కాదు, ఇంట్లో జరిగిన డిస్కషన్స్ సారాంశం అది. సో నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా, లేకపోతే అబ్బాయిలు ఊరికే టైంపాస్ చేసేస్తాడేమో, అబ్బాయి అంత బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు, దీన్ని ఏం చూసి ప్రేమిస్తాడు, అసలు ఏముందని దీని దగ్గర ప్రేమించడానికి. సో ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా అందమే లైఫ్లో చాలా ఇంపార్టెంట్, ప్రేమ అనేది మేబీ వాళ్ళ ఆలోచనలో ఆ ఏజ్కి ప్రేమ అనేది తెలియదేమో, అట్రాక్షన్ ఏమో, ఎవరు దొరికింది ఏమో అని చెప్పి అన్నట్టు కూడా వాళ్ళు అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ఫ్ డౌట్స్తో ఉన్నారు, ఈవెన్ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఫ్యూ ఇయర్స్ సెల్ఫ్ డౌట్స్తోనే ఉన్నారు అన్నప్పుడు, మీ స్టోరీ పక్కన పెడితే మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన మిమ్మల్ని ప్యూర్గా లవ్ చేస్తూ అట్ ద సేమ్ టైం అన్ని ఇయర్స్ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది అన్న స్టేజ్లో ఉన్నారు కదా, ఆయన ఎలా ఫీల్ అయ్యేవారు? అంటే మీకు నమ్మి ఈ స్టేజ్ వచ్చేవారు, కాన్ఫిడెన్స్ వచ్చేవారు? అసలు నేను నిజంగా చేతులు దండం పెట్టాలేమో, ఆయనకు ఉన్నంత పేషెన్స్. ప్రతిసారి నేను సెల్ఫ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన ఒక్కొక్క పాయింట్లో చిరాకు వచ్చేదేమో, బట్ రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఇంకొంచెం ఎక్కువ, ఆరెంజ్ సినిమాలో చెప్పినట్టు ఇంకొంచెం ఎక్కువ ప్రేమించండి అనే కాన్సెప్ట్లోనే తను నిజంగా లైక్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు అన్నమాట. ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. నిన్ననే ఏదో అడుగుతున్నాను మా అత్తయ్యని, మా ఆయనలో ఉన్న తేడా ఉందా, అసలు మేము ఎప్పుడు గొడవ పడము, పుట్టింట్లో వదిలేస్తున్నారు, అది చెప్పరు ఇది చెప్పరు, బాగానే ఉన్నట్ట, మామూలు అబ్బాయిలాగా లేరు, ఏమన్నా చూపించాలా డాక్టర్కి అన్నాడు. సో బాగా చాలా పేషెంట్, లైక్ మరి ఏమో ఆయన అలా ఉన్నారు. సో యా. అండ్ కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, ఐటీ ప్రొఫెషన్, చిన్నప్పటి నుంచి బాగా స్టూడియోస్ అన్నారు కదా మీరు? స్టూడియోస్ కాదు, చదువు వచ్చేది. చదువుకోవాలనిపించేది కాదు, బట్ చదువు వచ్చేది. అదే క్లాసులో అంటే మనకి ఎలా ఉండేది అంటే, నాకు ఫస్ట్ లేసి ఆన్సర్ చెప్పేస్తే చాలు, ఇంకా అవసరం లేదు, టీచర్ నన్ను చూసి పొగిడితే చాలు, నీకు ఎంత వచ్చాయని చెప్పి ఆ దాంట్లో ఉండేదాన్ని. మా క్లాస్లో రాజశేఖర్ అని స్టేట్ ర్యాంక్ వచ్చింది అనమాట 10th లో. సో తను వేరే సెక్షన్లో ఉండేవాడు అనమాట. సో కొన్ని క్లాసెస్ ఇట్లా క్లబ్ చేసేవాళ్ళు, లైక్ సరిపోనప్పుడు ఆ సెక్షన్ ఈ సెక్షన్. సో టీచర్ క్వశ్చన్ అడిగినప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా రాజశేఖర్ కంటే ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి, నాకు ఫెయిల్ అయినా పర్లేదు ఎగ్జామ్లో, అది ఎగ్జామ్లో రాకపోయినా పర్లేదు. బాబా ఎక్కడ ఉన్నాడు అరే ఆయన పెద్ద డాక్టర్ అయ్యాడు ఇప్పుడు, అందరు దేవుడు అంటారు. ఓకే. సో క్లాస్మేట్స్ వేరే వాళ్ళు డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఆయనతో చెప్పించుకుంటారు అనమాట. సో ఈజ్ వెరీ బిగ్ డాక్టర్. ఇప్పటికీ నేను చెప్తాం ఆయనకి, ఏయ్ రాజశేఖరే ఆన్సర్ చెప్పలే ఆ రోజు ఫిజిక్స్లో, నేను చెప్పి ఇప్పటికీ ఆ బెంచ్ మార్క్ రాజశేఖరే. రాజశేఖర్ మరి స్టేట్ ర్యాంక్ వచ్చేది అప్పుడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక అడుగు వేస్తే అందరూ ఆయన 10 అడుగులు వేస్తున్నాడు. అందరూ ఎంబీబీఎస్ సీటు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ వేరే ఏదో కాలేజ్లో వేస్తే వద్దు, నాకు గుంటూరు మెడికల్ కాలేజే కావాలనుకొని, సో ప్రతి దాంట్లో వచ్చే సీట్ ఆయనకి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. సో బెంచ్ మార్క్ రాజశేఖర్.
తర్వాత పెళ్లి తర్వాత ఎప్పుడు యుఎస్ షిఫ్ట్ అయిపోయారు? ఫస్ట్ మీకు జాబ్ ఆపర్చునిటీ అక్కడ వచ్చిందా, లేకపోతే మీ హస్బెండ్ కా ఎలా? అంటే తను ఇంజనీరింగ్ అయిపోయాక మాస్టర్స్కి యుఎస్ వెళ్ళిపోయారు. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మా కథ మొదలైంది. సో తను అట్లనే మాది లాంగ్ డిస్టెన్స్ నడుస్తూనే ఉంది. తను ఒకసారి పెళ్లి కోసం అని చెప్పి ఒక బ్రేక్ తీసుకొని వచ్చి ఒక 1.5 year ఇండియాలో ఉండి మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళిపోయాం అనమాట. సో అప్పుడే నేను లెక్చరర్గా పనిచేస్తుండేదాన్ని. ఎంటెక్ చేసి అదే కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి చేస్తున్నాను. పెళ్లి చేసుకున్నాను. ఈ లోపు యుఎస్ వెళ్ళిపోయాను. ఇంకా అట్లా యుఎస్ షిఫ్ట్ అయ్యాను. తన వల్ల షిఫ్ట్ అయ్యాం యాక్చువల్లీ. ఇంకా అక్కడ వెళ్ళాక ఎటు నేను కంప్యూటర్ సైన్స్ చదివాను కాబట్టి వెంటనే అక్కడ జాబ్ చూసుకొని అట్లా స్టార్ట్ అయింది. గ్రేట్. ఇందాక మీరు చెప్పారు ఇది ఏదైతే ఉందో ఇంట్లో నుంచే మొదలైంది యాక్చువల్లీ అని. అంటే ఎవరు ఇనిషియేట్ చేశారు, ఎవరు ఎలా అసలు మిమ్మల్ని కాన్షియస్గా ఫీల్ అయ్యేలా చేశారు ఇట్లా అని? ఒక్కళ్ళు అని అయితే పిన్ పాయింటెడ్గా చెప్పలేను, చుట్టూ అందరూ. అంతెందుకు ఇప్పుడు టీవీలో సినిమా చూస్తున్నాం అనుకోండి, ఏదైనా మంచి డాన్సర్ వచ్చి డాన్స్ వేస్తుంది అనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళందరూ అబ్బా ఎంత బాగుంది అనేవాళ్ళు. సో అదే మన కామెడీ సీన్ వస్తే ఎవరైనా ఒక లావుగా ఉండేవాడు ఆవిడ మీద జోక్ వేసినప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ నవ్వడం. సో ఒక్కళ్ళనే కదా, ఈవెన్ నేను నవ్వేదాన్ని ఆ లావుగా ఉండే వాళ్ళ మీద వేసిన జోక్. సో ఇంకా అట్లా ఇన్హిబిట్ అయిపోయింది నాకు. ఓకే, సన్నగా ఉంటేనే ఇట్లా ఉన్నట్టు, లావుగా ఉంటే ఇలా ఉన్నట్టు అని. సో ఒక్కళ్ళ అని చెప్పలేను, అందరూ కలిసి అయింది ఇది. సో ఏంటి యాక్చువల్లీ ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమా అట్లా ఎట్లా? సో 10th అప్పుడు పీసీఓడి వచ్చిందండి. సో పీసీఓడి అని తెలిసేసరికి ఒక 2-3 years అయింది. అప్పటికే ఇంకా రెగ్యులర్గా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నాను. ఇంకా చదువుకోవాలి. ప్లస్ మెయిన్ ప్రాబ్లం నేను చూసేది ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ టైంలో 2 సంవత్సరాలు ఓపిక పట్టమ్మా, ఇక ఈ సీట్ వచ్చేస్తే అయిపోతుంది, హెల్త్దే ఉంది. అప్పటి వరకు 10th వరకు మంచిగా స్కూల్లో గేమ్స్ ఆడుకుంటూ ఆల్ ఆఫ్ అ సడన్ ఇంటర్మీడియట్లో కూర్చొనే ఉండి అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అట్లా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్సర్సైజ్ చేయాలమ్మా, డైట్ రెస్ట్రిక్ట్ చేయాలి అని. అప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యా, ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ పానీపూరి తిందాం పదా, చాక్లెట్లు తిందాం పదా అని. సో 18 yearsకి ఆ డైట్ రెస్ట్రిక్ట్ చేయాలి అనే ఆ సెన్స్ కూడా లైక్ ఫ్రెండ్స్ ఏం చేస్తే అదే కదా. ఇంకా అట్లా గ్రాడ్యువల్గా వెయిట్ పుట్ ఆన్ అవుతూ వెళ్ళాను అనమాట. సో మెయిన్ హార్మోన్ల వల్లే వచ్చింది. సో ఈవెన్ హార్మోన్లు అంటే తెలుసు కదా, ఫేషియల్ హెయిర్ పెరగడం, సో అబ్నార్మల్గా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం, అది కూడా బాగా ఇన్సెక్యూరిటీకి గురి చేసేది అనమాట. సో ఇది పెరిగి అంటే ఈ ప్రాసెస్లో ఇంకా అసలు బయటకు వెళ్ళడమే మానేశారా? ఇంకా కాలేజ్కి వెళ్ళడం, ఇంటికి రావడం. అంతెందుకు ఫేర్వెల్ జరిగింది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను బాగోను, నాకు సెట్ అయ్యే డ్రెస్సులు కూడా లేవు అని చెప్పి అసలు నేను ఫేర్వెల్ చాలా ఫంక్షన్స్, ఇట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా చాలా వెళ్ళేదాన్ని కాదు. నేను బాగుండు, నేను సరిగ్గా ఉన్నాను. నా ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, ఏం కాదు చక్కగా ఉంటావు, వేసుకో డ్రెస్సులు అది ఇది అని. ఒక లవ్ వచ్చి ఒక పర్సన్ని ఎంత చేంజ్ చేసిందనడానికి యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. డెఫినెట్లీ అసలు నేను అదే ఇప్పటికీ నేను నమ్మలేను అనమాట. డెఫినెట్లీ లవ్ హీల్డ్, అది ఆ పాట ఉంటుంది కదా, అదే గుండెలో ఎంత గాయమైనా నీ ప్రేమేనా చేసింది అని. సో లవ్ హీల్డ్ మీ.